ఏపీలో కూటమి విజయానికి ఏడాది పూర్తయింది. ప్రతి ఇంటా సంబరాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందంటూ జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తిరుపతిలోని ఎన్టీవీ నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలోకి అధికారులకు వచ్చి 1 year పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా దాదాపు గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. అన్ని విధాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అనూహ్య విజయాన్ని అందించారు. ఆ కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క మద్దతు కలుపుతూ వైసీపీ అరాచక పాలనకు అంతమొందించారు. ఈ గత ఏడాది జూన్ 4న రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 1 year పూర్తయిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వం పిలుపు మేరకు తిరుపతిలోని ఎస్టీవీ నగర్ లో ఈ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగ వాతావరణంలో దాదాపు ప్రతి మహిళలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ముగ్గులు, రంగోలీలు ఇవన్నీ వేసి పండుగ వాతావరణంలో ఈ వస్తే సంబరాలు అయితే జరుపుతున్నారు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చి గత ఏడాది పాలన సుపరిపాలన అందిస్తా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు సైతం ఏకీభవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుపరిపాలన విధానం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ డిప్యూటీ సీఎం గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సంబరాల కార్యక్రమంలో ప్రజలు మరింత రైట్. థ్యాంక్ యూ రవివర్మ.